మేడం ఇంకా ఏ అంశాలు ప్రస్తావించే అవకాశం ఉంది? వరద బాధితుల గురించి అంటున్నారు, ఇంకా ఏ అంశాలు ప్రస్తావించారు? ఫస్ట్ డే కదండి వాళ్ళ ఫస్ట్ డే కాబట్టి అడుగు పెట్టిన తర్వాత తెలుస్తుంది అక్కడ ఏంటి అనేసి. దాని తర్వాత మేము ఏం మాట్లాడబోతున్నాం చెప్తాం. మేము కేసీఆర్ ఒకటి నేను కోరుకునేది ఏంటంటే టోటల్గా చాలా ఎఫెక్టెడ్ ఏరియాస్లో మొత్తం కోల్పోయారండి. బాధగా కూడా ఉంది నిజంగా. నేనేమంటానంటే అందరి పార్టీలు ఈ రాజకీయం కాదండి, వరదలు వచ్చి నిజంగా చాలా డిజాస్టర్ అయిపోయింది. సో అన్ని పార్టీలు తోచిన సహాయం చేస్తే గవర్నమెంట్ ఎలాగో చేస్తుంది కాదంటలే, కాకపోతే అందరం ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు అందరూ ముందుకు వచ్చి ఎక్కడెక్కడ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో ప్రజలు వాళ్ళ రోడ్డు మీద నుంచి అన్నీ కోల్పోయాలని బాధపడుతున్నారు. వాళ్ళకి ఏ రకంగా సాయం చేయాలో అన్నీ సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. అది యూరియా విషయంలో బీజేపీ ఒక స్టాండు, బీఆర్ఎస్ ఒక స్టాండు, అధికార పార్టీ ఇక్కడ అసలు యూరియా ఇచ్చాం కేంద్రం నుంచి, రాష్ట్రం దగ్గర ఎక్కడ పోయిందో తెలియదు అనేటువంటిది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇటేమో వీళ్ళు కొరత ఉందని వీళ్ళు. ఒక నిమిషం, యూరియా ఇస్తే ఎక్కడ పోతుందండి? కాకి వచ్చి ఎత్తికిపోతుందా యూరియాని? ఇవ్వలేదు కాబట్టి అంటున్నారు. ఇచ్చుంటే ఎక్కడ పోద్ది? బీజేపీ ఎప్పుడు మాయమాటలు చెప్పి తప్పించుకోవడానికి వస్తుందండి. మీరేం చేస్తున్నారు? ఇవాళ వరదల్లో చిక్కుకుని మొత్తం డిజాస్టర్ అయి ఉంది. దీనికి మీరు ఎంత ఇస్తారు డబ్బు చెప్పండి. ఇది అసలు మొత్తం రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఎక్కడెక్కడ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో మా ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తుంది ఇంత ఇవ్వాలని. మన నష్టపరిహారాలు అంతా ఇవ్వాలి కదండి. అది ఏమీ ఇవ్వకుండానో ఊరికి టైంపాస్ చేయడం కాదు బీజేపీ. చిత్తశుద్ధి ఉంటే ముందు వరదల్లో చిక్కుకున్నారో, వరదల్లో నష్టపోయిన రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, వాళ్ళందరికీ ఎంత మీరు ఇస్తారు, మేము ఎంత ఇవ్వాలో మేము డిమాండ్ చేస్తాం. ఆ డబ్బుని ఇస్తారా లేదా ముందు అది చెప్పమని. కేసీఆర్ గురించి చివరిగా ఏం చెప్తున్నారు? కేసీఆర్ హాజరు అవ్వట్లేదు, ఇది మీరు పదే పిలుస్తున్నారు. ఇప్పటివరకు 2 సార్లే హాజరయ్యారు. ఆయన మళ్ళీ ప్రభుత్వం పోయినాక మీరు అధికారంలోకి వచ్చారు. కాదండి, ఆయన అసెంబ్లీలో కూర్చోలేదు, ఆయన దేని మీద చర్చించలేదు. సో ఆయన అసలు అసెంబ్లీకి వస్తారా రారా, మాట్లాడరా? మీరు ఎమ్మెల్యే కదా, అపోజిషన్లో కూర్చుని మాట్లాడవచ్చు, తప్పేం లేదు కదా దాంట్లో. మిమ్మల్ని ప్రజలు గెలిపించినందుకు అసెంబ్లీకి వెళ్ళండి, మాట్లాడండి అని. మీరు మాట్లాడుకుని ఫామ్ హౌస్ అంటుంటే అది మరి మీరు కూడా రిక్వెస్ట్ చేస్తారా కేసీఆర్ని అసెంబ్లీకి రమ్మని? గతంలో రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు అసెంబ్లీకి రావాలి. అవునండి, మేము చెప్తుంది మీరు రండి, అసెంబ్లీకి రండి, మాట్లాడండి. మీరు ఎంతసేపు తప్పించుకోవడం కాదు కదా, లేదా మీరు రాజీనామా చేసేయండి. యూ హ్యావ్ టు కమ్ కదండి. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది మీరు వచ్చి మాట్లాడతారని. ఏమి మాట్లాడుకుని తప్పించుకుని ఒంట్లో బాగాలే ఎన్ని రోజుల నుంచి ఒంట్లో బాగోదండి. అసెంబ్లీ అంటే ఒంట్లో బాగోదు, సమస్య అంటే ఒంట్లో బాగోదు, మాట్లాడమంటే ఒంట్లో బాగోదు. ఇది ఎస్కేప్ అవ్వడం కాదండి, అది కరెక్ట్ పద్ధతి. లేడీ సూపర్ స్టార్గా, రాములమ్మగా తెలంగాణ ప్రజలకు సుపరిచితులైనటువంటి విజయశాంతి పేరు కూడా మంత్రివర్గంలో చాలాసార్లు పేరు వినిపించింది. మహిళా మంత్రులు ఇద్దరే ఉన్నారు. సో మీ పేరు కూడా చాలా సందర్భాల్లో వినిపిస్తూ ఉంది. అట్లా మీరు కూడా ఆశిస్తూ ఉన్నారు అధిష్టానం గుర్తిస్తుందని. ఎందుకంటే మీరు చివరిలో అన్నారు టికెట్ పోటీ చేయలేదు, వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కోసం నేను ప్రచారం చేశాను, అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ గెలవడం ముఖ్యమైనటువంటి ప్రచారం చేస్తారు, స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు, ఏఐసీసీ నేతలు సన్నిహితంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఆ అంశంపైన ఏం మాట్లాడతారు? ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి. అదేనండి, ఒక బీసీ మహిళగా, ఒక ఉద్యమ నాయకురాలుగా నాకు ఇవ్వాలి అన్నది హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే డెఫినెట్గా ఒక ఉద్యమ నాయకురాలు తెలంగాణ ప్రజల తరఫున ఒక బీసీ మహిళగా పనిచేయగలుగుతాం. సో హైకమాండ్ కూడా అప్పటికి చెప్పి తీసుకున్నారు, ప్రామిస్ చేసే తీసుకున్నారు. సార్ మేమేంటండి, హైకమాండ్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటో తీసుకోండి అని మేము ఊరుకున్నామండి. ఇప్పుడు మేము ఎందుకంటే పార్టీలో తీసుకునేటప్పటికి మేము చాలామందిని ప్రామిసెస్ చేసి తీసుకున్నారు. సో మేము పని చేయాల్సింది పని చేసాం. ఇవాళ ఒక బీసీ మహిళగా, ఉద్యమ నాయకురాలుగా, ఇన్ని సంవత్సరాలు తెలంగాణ కోసం పనిచేసిన బిడ్డగా నాకు ఇవ్వాలా లేదా అని లెట్ హైకమాండ్ డిసైడ్ అండి. ఇట్ ఈస్ లెఫ్ట్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.